ఏంటి? ఒంటరిగా ఇక్కడున్నావేంటి? అందరితో ఉండలేక. ఎందుకు? బాధ. ఏమైందని? ఆ విశ్వం తప్పించుకున్నాడని. అదంతా నీ భ్రమ ఆనంది. లేదు, నేను వాడిని చూశాను. ఒక పక్క అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఎవరినో చూసి విశ్వం అనుకుని హ్యాపీ టైంని స్పాయిల్ చేసుకుంటున్నావు ఆనంది. నాకు కూడా అలాగే సరదాగా ఉండాలనుంది, కానీ ఆ దేవుడు నాకు ఆ రాత రాయలేదు. ఆయన రాయకపోతే నువ్వు రాసుకో ఆనంది. ఏంటి నువ్వు అనేది? నీకు ద్రోహం జరిగింది నిజమే, నేనది కాదనట్లేదు. ఎవడో ఏదో చేశాడని జీవితాంతం ఇలా కుళ్ళి ఏడుస్తూనే ఉంటావా? అంటే ఇక నువ్వు లైఫ్లో నవ్వవా? అందరితో కలిసి మాట్లాడవా? నీ జీవితాన్ని నువ్వే చీకట్లోకి నెడతావా? మనం ఊహించింది జరిగిందని మనం అక్కడే ఆగిపోతామా? ఏం చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఎలా పోరాడితే మనం అనుకున్నది సాధ్యం అవుతుంది అని మనం కొంచెం ఆలోచించాలి. అలాగే ఆనంది ఎప్పుడూ ఆనందిలాగే ఉండాలి. ఎలా అంటే ఎప్పుడు నవ్వుతూ కలకల్లాడుతూ పాజిటివ్ వైబ్రేషన్తో ఉంటుంది చూడు, అలాంటి ఆనందిలా మారాలి. నీకొకటి తెలుసా ఆనంది? ఏంటి? నీలో నాకు నచ్చేది నీ చిరునవ్వు. ఆ నవ్వు చూస్తే చాలు, మనసులో ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా ఉఫ్మని ఊదేయొచ్చు అనిపిస్తుంది. అసలు నవ్వు కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. నేను నీకు తాళి కట్టింది కూడా ఆ నవ్వు చూడాలనే. ప్లీజ్ ఆనంది, ఇలా ఉండకు. ఇక్కడుండే 2-3 రోజులు కూడా ఆ విశ్వం గురించి నువ్వు అసలు ఆలోచించుకో. నీకు విషయం చెప్పనా, అసలు ఆ విశ్వం అనేవాడు ఇక్కడికి రాడు. అసలు వాడు ఇక్కడికి ఎందుకు వస్తాడు? సో దయచేసి అందరితో సరదాగా ఉండానంది. సరే. ఏది ఆ మాట కొంచెం నవ్వుతూ చెప్పు. సరే. ప్రవచనంలా నేను ఇంత చెప్పినా కూడా నీ మొహంలో అసలు చిరునవ్వే కనిపించట్లేదు. ఏం బాగుంది చెప్పు. ఇలా అయితే నా భార్య నవ్వట్లేదు, నాకు న్యాయం చేయండి, తన నవ్వమని చెప్పండి, తను నవ్వేదాకా నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్తాను. ఎవరికి? దేవుడికి. అంటే దేవుణ్ణి కూడా వదలవా? వదలను. అంతేకాదు, నువ్వు నవ్వే వరకు ఆ 2 జంటల్ని కూడా నేను కాపురం చేయనివ్వనానంది. అంతే. అమ్మయ్యా, నవ్వేశావా? చూడు, నువ్వు నవ్వితే ఎంత అందంగా ఉన్నావో. సరే ఆనంది, రా వెళ్దాం. అదిగో వంటలు రెడీగా ఉన్నాయి. ఐటమ్స్ అన్ని రెడీ అయినట్టేనా? అన్ని రెడీ అండి. రావాలి. వరుసగా ఎవరెక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చోండి. మురళి, నువ్వు నాతో పాటు శుభ్రంగా కండక్టర్ జాబ్కి వచ్చి. ఎందుకు? నీ వాయిస్ అయితే దానికి కరెక్ట్గా సరిపోతుంది. నువ్వు పెట్టే అరుపులకి జనాలు గుంపులుగా వచ్చి మరీ నీ బస్ ఎక్కేస్తారు. మురళి గొంతుకి సూట్ అయ్యే ఇంకో జాబ్ కూడా ఉంది బాసు. ఏంటది? తినాల్సిందే ఐటమ్స్ని, నా బుర్రని కాదు. అవును, మహేష్ సార్ రాలేదేంటి? వాళ్ళు రూమ్లోనే తింటారంట. ఓ, మిత్ర మేడం చెప్పారు. అదిగో ప్రియ గారు కూడా వచ్చారు. హాయ్. రండి, కూర్చోండి. పర్లేదండి, రండి కూర్చోండి. అందరం కలిసే ఉన్నాం కదా. కూర్చోవడమే కాదు, తిని మరీ వెళ్ళాలి. అవును, ఇప్పుడు ఈ అమ్మాయి ఎలా తింటుంది? అదేం క్వశ్చన్ బావా? అంటే ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మొహం సగం వరకు కాలిపోయింది కదా, తినాలంటే క్లాత్ తీయాలి.
క్లాత్ తీస్తే కాలిన మొహం బయటపడుతుంది కదా. మరిప్పుడు తను మనతో పాటు కలిసి తింటుందా లేక విడిగా పోయి తింటుందా? మురళి అన్న, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇప్పుడు చూడు తను ఎంత బాధపడుతుందో. రే బుద్ధి లేని గాడిదా, తనకి సారీ చెప్పరా. సారీ ప్రియా గారు, తప్పుగా మాట్లాడాను, దయచేసి నన్ను క్షమించండి. రే ఏంట్రా నువ్వు? సరే సరే, ముందు భోంచేద్దాం రండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం టేస్ట్ ఏం టేస్ట్. నా పాస్టే నా ఫ్యూచర్. అంటే ఏంటి బావా? అదే నా భూతో నా భవిష్యత్ అని. ఓ అమృత, ఒక్క ముద్ద. జయంతి, చూసావా? అరేంజ్డ్ మ్యారేజ్ అని వాళ్ళే ఎంత సీన్ చేస్తున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, మనం ఎంత చేయాలి? కమాన్ పెట్టు. ఆనంది, మనం కూడా తినిపించుకోవాలా? ఏం అవసరం లేదు. నీది నువ్వు తిను, నాది నేను తింటాను. ప్లీజ్ ఆనంది. అబ్బా, ఎంత బాగా అడుక్కుంటున్నావు బావా. ఇవాళ ఇది తినేది ఫుడ్ కాదు, విషం. కుదరదు, తిను. నువ్వెప్పుడు ఇంతే ఆనంది. తిను అశ్విన్. ఇప్పుడు బావని ఇక్కడి నుంచి పంపించేస్తేనే కానీ నేను అనుకున్నది జరగదు. ఎలా ఎలా బావని పంపించటం? ఛే, ఏమైంది అశ్విన్? ఎందుకలా చిరాకు పడుతున్నావు? ఎవరు ఫోన్ చేశారు? అదిగో ఆ రాక్షసి ఫోన్ చేసింది. అంటే తులసి. పాపం తనని ఎందుకు అలా అంటావు? రాక్షసిని రాక్షసి అనకుండా ఇంకేమనాలి?